వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అని పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు. అంటే ఇదేదో కేవలం ఒక కులానికి సంబంధించింది మాత్రమే అనుకుంటే పొరపాటు. కానీ వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా కావచ్చు, వాళ్ళు అనుకున్న దాని ప్రకారం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన్ని విమర్శించేటువంటి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంతకు మించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. అయితే దీనికి సంబంధించి ఆయన ఆలోచన ఏంటి అనే దాని మీద కొంతమంది అక్షరబద్ధం చేసింది ఈరోజు మీకు చదివి వినిపిస్తా. పవన్ కళ్యాణ్ కాపులను ఎందుకు పెద్దన్న పాత్ర పోషించమన్నది ఇప్పటికీ కాపు పెద్దలకు యువతకు అర్థం కావట్లేదు. ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఉన్న సంపూర్ణ అవగాహనతో నడుస్తున్న తీరు అర్థం చేసుకోలేని కాపు యువత రాజకీయ సాధికారత అనే కోరిక నెరవేరదు అనే భావనతో నిరాశపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన 15 సంవత్సరాల కూటమి పాలన అనే మాట విని పూర్తి అయోమయంలో పడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మోసే బోయగమ కూలీగా మారాడు. అతని నెల 100 కోట్ల సొమ్ము చంద్రబాబు పంపిస్తున్నారు అనే వైసీపీ విషప్రచారం పైన మెల్లమెల్లగా ఆకర్షితులవుతున్నారు. అసలు కాపులు ఎందుకు పెద్దన్న పాత్ర పోషించాలి అని పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఎందుకు అతను అలా ప్రవర్తిస్తున్నాడు అనేది మాత్రం అర్థం చేసుకోవడానికి కాపు యువత ప్రయత్నం చేయడం లేదు. అందుకే కొంత గతం చూసి వాస్తవంలోకి వద్దాం. రాష్ట్రం పైన తన సైన్యంతో అరాచకానికి మరియు తాను 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి అనే కుట్రకు జగన్ రెడ్డి పథక రచన జరిగింది. అందులో భాగమే మత మార్పిడి రాజకీయాలు, మరొక పక్కన వార్డు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. మొదటి దాని వలన ఓటు బ్యాంకు పెంచుకోవడం, దాన్ని 45% పైగా తీసుకెళ్లాలి. రెండవ దానితో దాన్ని స్థిరంగా ఓటు వేయించుకోవడం, తద్వారా 2024 ఎన్నికలు కూడా గెలవాలి అనే పథక రచన చేశాడు జగన్ రెడ్డి. ఇందుకు సానుకూల వాతావరణ ఏర్పాటు కోసం బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా సంక్షేమం పేరుతో పేదలకు, ముఖ్యంగా దళిత క్రైస్తవులకు గాలం వేయడం. వారి పథకం దాదాపు విజయవంతమైంది. పవన్ కళ్యాణ్ అనేవాడు కూటమి ఏర్పాటు చేయకపోతే ఓటు చీలిక వలన అదే జరుగుండేది. అందులో భాగంగా వారు మొదట టీడీపీని భయపెట్టడం కోసం చంద్రబాబు అరెస్టు, తర్వాత టీడీపీ బలహీనపడుతుందనే ఆలోచన నిజానికి సఫలమయ్యేది. ఇందుకు ప్రబల తార్కాణం టీడీపీ శ్రేణుల నిష్క్రియాప్రాయత్వం. సదరు అరెస్టు సమయంలోనే కాదు, తర్వాత కూడా ఆంధ్రాలో టీడీపీ శ్రేణులు రాష్ట్రం బయట పోరాటం చేశారు తప్పితే రాష్ట్రంలో ఏమాత్రం పోరాటం చేయలేని పిరికితనం. తెలంగాణలో దానిని జగన్ రెడ్డి మిత్ర పార్టీ కేసీఆర్ పార్టీ అక్కడ ఉద్యమం పైన తీవ్రంగా స్పందించింది, హెచ్చరిక కూడా చేసింది. ఇదంతా కూడా సదరు కుట్రలో భాగమే. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్టు పైన యుద్ధం ప్రకటించి అండగా నిలబడ్డాడో అప్పుడు వైసీపీలో అంతర్మథనం మొదలైంది. పవన్ కళ్యాణ్ ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పవన్ కళ్యాణ్ మొండిగా రాష్ట్రంలోకి వచ్చి రాజమండ్రి జైల్లో చంద్రబాబు గారితో కలిసి తర్వాత పొత్తు ప్రకటించడంతోనే వైసీపీ ఎత్తుగడ దెబ్బతింది. అందులో కనీసం బీజేపీ కూడా రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా పవన్ కళ్యాణ్ వలన విఫలమయ్యాయి. ఇక జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఇక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ కూటమి 15 సంవత్సరాల పాటు నిలకడగా ఉంటుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అనడంతో కాపులు, మరీ ముఖ్యంగా మనవాడు ముఖ్యమంత్రి కావాలని బలంగా పనిచేసిన వారు నిరాశపడడం మొదలుపెట్టారు. వైసీపీ బలం దళిత క్రిస్టియన్లు. మీకు తెలుసా, వీళ్లతో పాటు అగ్రకులంలో మతం మారిన వారు సుమారుగా 1 కోటి పైన ఉన్నారు అని. వారందరూ ఏకాండంగా ఒక శిలలాగా జగన్ రెడ్డి వెనుక బలంగా నిలబడి క్రీస్తు రాజ్యం ఏర్పాటు అనే భ్రమలో అతన్ని సమర్థిస్తున్నారు అని. నిజానికి 2024 ఎన్నికల్లో కూడా జగన్ రెడ్డి గెలిచినట్లయితే రాష్ట్రంలో మత మార్పిడులు విచ్చలవిడిగా జరిగేవి. 50% పైగా వాళ్లే తయారయ్యేవాళ్ళు. దీనిని మొదటి నుంచి ఊహించిన పవన్ కళ్యాణ్ కావాలని కాపులను పెద్దన్న పాత్ర పోషించాలని అడిగాడు. ముందు రాష్ట్రం అనేది ఉంటేనే తాను ముఖ్యమంత్రి కాగలడు. కానీ ఓటు చీలిక వలన మళ్ళా జగన్ వస్తే ఇక రాష్ట్రం అనేదే ఉండదు అని గ్రహించాడు. కేవలం ముఖ్యమంత్రి పదవి అలంకరించడం ద్వారా కాపులని రాజకీయ అమేయ శక్తిగా ఆయన మార్చలేడు. కనీసం కాపులను 25% మందినైనా ఆర్థికంగా, విద్యాపరంగా, వృత్తుల పరంగా ఎగువ స్థాయికి తీసుకువెళ్లేలా చేయగలిగితే నేటి కమ్మ రెడ్ల మాదిరిగా భవిష్యత్తు రాజకీయాలను నడపగలరు అనేది అతని ఆలోచన. అందుకోసం తాను ప్రస్తుతం తగ్గి తన పార్టీని మెల్లమెల్లగా బలపరుచుకుంటూ నిశ్శబ్దంగా అడుగులేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం కేడరు, ఓటింగ్ బలంతో ఉన్న టీడీపీతో కొనసాగుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ రెడ్డి రాకూడదు అనేది అతని ఆలోచన. జగన్ రెడ్డిని బలహీనుణ్ణి చెయ్యాలి అంటే కనీసం 2 ఎలక్షన్ల వరకు అతనికి అధికారం రాకుండా చూడాలి. ఈలోపు జనసేన కూడా బలపడుతుంది అనే భరోసా పార్టీ కేడర్ నుంచి అతనికి కలగడం లేదు. పదవులు రాలేదు అని కొందరు, భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి మనోడు కాదు అని మరికొందరు ఆలోచన చేయడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా బహిర్గతం అవుతున్నారు. తమలో ఉన్న భావోద్రేకాన్ని కంట్రోల్ చేసుకోలేక, కాపులు కదా, ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఉన్న జాతి కదా, తేలికగా విషప్రచారానికి గురవుతారు అనేది జగన్ రెడ్డి గమనించాడు. అందుకు తగ్గ విషప్రచారం తన సైతాన్ సైన్యంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు బానిసగా మారాడు, ముడుపులు నెల తీసుకుంటున్నాడు అనే విషపు ప్రచారం మెల్లమెల్లగా కాపుల తలకెక్కేలా చేసేలా చేస్తున్న ప్రచారం విస్తృతం అవుతోంది. దీన్ని పార్టీ నుండి ఖండించేవారు కూడా లేకపోవడం ఒక మైనస్ అవుతోంది. ఏది ఏమైనా జగన్ రెడ్డి వేస్తున్న విషపకాలానికి కాపులు చిక్కేలా ఉన్నారు మెల్లమెల్లగా.
జగన్ కూడా దెబ్బ మీద దెబ్బ కొట్టిన చోట కొడుతూ ఉంటే ఎలాంటి శిలైనా పగులుతుంది అనే దాన్ని నమ్ముతున్నాడు. అందుకే ఇదే విషపు మాటలు ప్రచారం చేస్తున్నాడు. మరో పక్కన తనకు అండగా ఉన్న మాల క్రైస్తవులతో కాపులకు గొడవలు గోదావరి జిల్లాలో సృష్టించడానికి స్కెచ్ వేశాడు. దానిని మెల్లగా అమలు చేస్తున్నాడు. దీనికి తోడు తమకి ఆయాచితంగా వచ్చిన అధికారం శాశ్వతం చేసుకోవాలని లోకేష్ ఆలంబనగా టీడీపీలో కొందరు స్వార్థపదులు ఇటు మెగా ఫ్యామిలీని కించపరుస్తున్నారు. లోకేష్ భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కాపులకి పుండు మీద కారం రాసినట్టుంది. ఒకవైపు వైసీపీ విష ప్రచారం, దానికి తగ్గట్లు లోకేష్ వర్గం చేష్టలు కాపుల్ని బాగా ఇబ్బంది పెట్టి ఆలోచనలో పడేస్తున్నాయి. ఇది దీర్ఘకాలపు రాజ్యాధికారం లేకుండా చేస్తుంది అని కాపు యువత అర్థం చేసుకోకుండా, పవన్ కళ్యాణ్ ఆలోచనలు అర్థం కాక రెండో ఆలోచన చేస్తే తరతరాల పాటు ఎవరు నష్టపోతారో, ఎవరికి రాజ్యాధికారం దక్కదో అర్థం చేసుకోవట్లేదు. ఈ ఆర్టికల్ ఒక న్యాయ నిపుణుడు ఆయన మొత్తం చూసి పంపించినటువంటిది. ఒక్క మాట కూడా ఇందులో అవాస్తవం అనడానికి ఏదీ లేదు. చాలా క్లియర్గా ఉంది. సో 15 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం నడుస్తుంది అని దేనికంటున్నారు? డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నది ఏదో మాట్లాడితే రోడ్లు వేసి వచ్చాను, లేదంటే వాళ్ళకి ఆ పథకాలు ఇచ్చాను, పిల్లలకి లైబ్రరీ ఇచ్చాను, స్కూల్లో ఇది చేశాను, ఇంటిగ్రేటెడ్ కిచెన్ పెట్టించాను, 4 సినిమాలు చేసుకున్నాను, దీనికా? నో. పవన్ కళ్యాణ్ గారికి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ అనేది లేదు. 100% అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ లేదు ఆయనకి. ఆ గ్రిప్ తెచ్చుకోవాలంటే ముందు నేర్చుకోవాలి. ఆ నేర్పేటువంటి అనుభవం ఉన్న నేత ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు, నేర్చుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు కమ్యూనికేషన్ అంటే ఏదో ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం ఇది కాదు. ఆయనకున్నటువంటి కమ్యూనికేషన్ దేశాధినేతలతోటే, మాజీ దేశాధినేతలు, అలాగే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వీళ్లతో ఆయనకున్నటువంటి కమ్యూనికేషన్, అలాగే రేపు ఎలా ఉండబోతోంది ఇండియా, దానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఎలా సిద్ధం చేయాలి అనేటువంటి ఒక విజన్, వీటిని పవన్ కళ్యాణ్ నేర్చుకుంటున్నాడంటే ఇది భవిష్యత్తు కోసం. ఇప్పటికిప్పుడే అయిపోవాలి అనుకుంటే నో ఇష్యూ. మళ్ళీ రేపు వస్తారు. నేను ఏదో వీడియో ఒకటి సర్క్యులేట్ అయింది, లైక్ ఈ కన్వర్షన్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా నేర్పించి పెట్టేటువంటిది. హిందువుల్ని చంపరట, ఆలయాలను మాత్రం కూలగొడతారు. ఎందుకంటే మీరు అక్కడ ఒక బొమ్మను పెట్టుకొని మీరు పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని కూలగొడతారు. ఇది వాళ్ళు అక్కడ బోధించేది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళ మీద పడిక కన్వర్షన్ చేసుకుంటూ వెళ్తారు. జరగాల అది. జగన్మోహన్ రెడ్డి వస్తే జరిగేది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది జరగనివ్వకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టెప్ ఇది. అలా అని చెప్పి ఆయన ఏమి క్రైస్తవులకు వ్యతిరేకం అంటే నిజమైనటువంటి క్రైస్తవులకు ఆయన వ్యతిరేకం కాదు అనేది ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు. ఈ కన్వర్షన్ మాఫియా అనేది ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం. సో ఇక్కడ అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఆయనతో నడుస్తారు, అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి కారు కూతలు కూస్తూనే ఉంటారు, ఆ ట్రాప్లో పడి అనేది రచయిత యొక్క ఉద్దేశం కింద కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఎవరు ఏం చేసినా ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా జన సైనికులకి, కరుడుగట్టిన జన సైనికులకి. ఆయన ఏ బాటలో నడవమంటే ఆ బాటలో నడుస్తారు. కానీ కొంతమంది స్వార్థం కోసం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, రాజకీయాల్లో మా ఉనికిని చాటుకోవడం కోసం వచ్చాము అనుకునే వాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ బానిస అయిపోయాడు అంటూ ఇష్టం వచ్చినట్టు తప్పుడు కూతలు కూస్తున్నారు. అలాంటి వాళ్ళ నోటికి కూడా మూతపడేటువంటి సమయం వెరీ సూన్ వస్తుంది అని చాలామంది చెప్తున్నారు. చూద్దాం. కానీ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, వాళ్ళు కూడా మార్గనిర్దేశకుల్లా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారి భావన. ఇది అర్థం చేసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.